నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి. ముందుగా 10 మందికి పంచండి. ఈరోజు మీకు ఒక ముఖ్య విషయం చెప్పడానికి మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. మరి మనతో పాటు కూర్చున్నారు మరి 9 రేకుల కిషన్ ప్రభు స్వామి ఆశ్రమ పరంపరలో కొనసాగుతున్నటువంటి కిషన్ ప్రభు స్వామి శిష్యుడు లక్ష్మణదాసు శిష్యుడు నారంజిదాసు వారి కుమారుడు మరి రోజు చంద్ర గ్రామానికి మరి వారి తండ్రి గారి ఆరాధనోత్సవాల సందర్భంగా రావడం జరిగింది. మరి వారి పేరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్నగారు. జై శ్రీరామ్. ఎన్నో కుమారు? ఎంతమంది? ముగ్గురు. మీరు ఎన్నో కుమారు? లాస్ట్. ఈ రోజు ఏంటి మరి ఏంటి విశేషాలు? ఎందుకోసం బయలుదేరారు మీరు? ఇప్పుడు పత్రికడానికి వచ్చారు. ఎన్నో కార్యక్రమాలు పుస్తకాలు ఇప్పుడు రెండోదా? ఎక్కడ? ఆవంచకన్నా. మరి చూడండి, మనకు తెలుసు పక్కనే ఉన్న 9 కిలోమీటర్ల 9 రేకుల గ్రామంలో అతి పురాతనమైన శివాలయంలో కిషన్ ప్రభు స్వామి ఆశ్రమ పరంపర అంటే వారి శిష్యరికంలోకి వెళ్ళి వారి కుమారుడు రావడం జరిగింది. మరి మనకు ఇక్కడ పత్రిక కూడా తీసుకురావడం జరిగింది. వారి తండ్రి గారి నారాయణదాసు వారి, నేను అదే అంటున్నాను, ఎందరో మహానుభావులు మరి వారి కిషన్ ప్రభు స్వామి పూర్వ పీఠాధిపతి నారాయణదాసు గారు చివరిసారి ఉన్నారు. వారి కుమారుడు తండ్రి గారి ఆలోచన ఉత్సవాలకు ప్రతి గ్రామం శిష్యులకు వారి శిష్యులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి మరి పత్రికలు ఇస్తున్నారు. మార్గ మధ్యంలో మన ఊరు కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ కూడా గ్రామస్తులందరూ కూడా భక్తులు ఎక్కడ ఉన్నా మరి 3వ తేదీ నాడు 3-2-3-4 నేను మరొక వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రతి మాతో పాటు రామచంద్ర అన్న గారు ఉన్నారు. మరి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంత దూరం రావడం చాలా గొప్ప విషయము. మరి భక్తులు ఎక్కడున్నా కూడా మరొక వీడియో నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. జై శ్రీరామ్.